అయినారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా బాల్కా సుమన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. అతని ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా బాల్కా సుమన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. అతని ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా బాల్కా సుమన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అతని ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బాల్కా సుమన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఇప్పటి వరకు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా చల్లారలేదని చెప్పొచ్చు. అయితే మంత్రి కాన్వాయ్ పై బాల్కా సుమన్ దాడి చేశాడు. అదేవిధంగా ఓ కానిస్టేబుల్ గాయపడడంతో పాటు 4 వ్యక్తులు గాయపడ్డారని చెప్పేసి మొత్తంగా 5 వ్యక్తులు ఈ గాయపడ్డారని చెప్పేసి తెలిసినటువంటి నేపథ్యంలో బాల్కా సుమన్ను ఈ దాడికి పాల్పడ్డాడని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ మంత్రి వివేక్ బాల్కా సుమన్ పై కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీసులను కోరినటువంటి నేపథ్యంలో బాల్కా సుమన్ ను ఏ క్షణాన్నైనా అరెస్టు చేసేందుకైతే పోలీసులు రంగం సిద్ధం చేశారు. బాల్కా సుమన్ ను అరెస్టు చేస్తున్నారనేటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ కు చెందినటువంటి కార్యకర్తల నాయకులందరూ కూడా బాల్కా సుమన్ ఇంటికి భారీ ఎత్తున చేరుకోవడం జరిగింది. బాల్కా సుమన్ ఇంటి వద్ద కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఏ క్షణాన్నైనా పోలీసులు బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ దాడికి సంబంధించి ఎవరైతే బాల్కా సుమన్ దాడి చేశాడని చెప్పేసి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి బాల్కా సుమన్ అయితే అరెస్ట్ చేయడానికైతే పోలీసులు రంగం సిద్ధం చేశారు. బాల్కా సుమన్ ఇంటి చుట్టూరా మొత్తంగా పోలీసు వాహనాలతోటి ఏ క్షణాన్నైనా కూడా బాల్కా సుమన్ అయితే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తారు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ పై ఒక రాయితో విసరడం వల్ల రాయి తగిలి కానిస్టేబుల్ గాయపడ్డం, దాంతో పాటు ఇంకో 4 కూడా రాళ్ల దాడిలో గాయపడ్డారు. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళే ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారు. అదేవిధంగా ఇందులో బాల్కా సుమన్ కూడా మంత్రి కాన్వాయ్ పై దాడి చేయడం, కాన్వాయ్ ధ్వంసం చేయడంతో పాటు రాళ్ల దాడిలో కూడా బాల్కా సుమన్ పాల్గొన్నాడని చెప్పేసి మంత్రి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో బాల్కా సుమన్ తో పాటు మరో 4 పై కూడా కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.